ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం చక్కగా దేవుని మాటల ద్వారా ఎంతగానో బలముగా ముందుకు సాగలుగుతున్నాం. ఎన్నో పరిస్థితులలో దేవుడే మరి తన మాటల ద్వారా ఎంతో ధైర్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని మరి మన జీవితాల్లో నింపి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయక దేవుని మాటలను అందరం కలిసి ధ్యానిద్దామా? ప్రైజ్ ది లార్డ్. ఇలా ఉదయం లేవగానే దేవుని చేతులకు మన జీవితాలను అప్పగిస్తూ దేవుని మాటలు వింటూ ఆ రోజంతట్లో కూడా దేవుని కృప నాకు కావాలని, నా కుటుంబానికి కావాలని మరి దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు నిశ్చయముగా మనం ఎంతగానో కృప చూడగలుగుతామండి దేవుణ్ణి. మరి ఇంకా ఆలస్యం చేయక ఈ ఉదయం మరి దేవుని మాటలు ధ్యానిద్దాం, బలంగా ముందుకు సాగుదాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ద్వారా ప్రత్యేకంగా దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడనే ఉన్నారండి. జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. ఎస్, జ్ఞానము మరి మన హృదయంలో మరి దేవుడు అద్భుతమైన రీతిలో మరి చక్కని జ్ఞానం ఇచ్చి మన హృదయంలో ఆయన మరి మంచి మాటలు, శ్రేష్టకరమైన తలంపులు, శ్రేష్టకరమైన అద్భుతకరమైన మరి మంచి మార్గాల్లో మనల్ని నడిపించే మరి ప్రతి విషయాలలో దేవుడు మనకు తోడుగా ఉండబోతూ ఉన్నారు. ఆయన మన హృదయంలో తన జ్ఞానాన్ని ఉంచి మరి దేవుడు అంటున్నారు ఇక్కడ చూడండి, చక్కని మాటలు, తెలివి నీకు మనోహరముగా నుండును. ఎస్, ఆయన తెలివి మనకు మనోహరముగా ఉండబోతుందండి. ఈ ఉదయకాల సమయంలో కొన్నిసార్లు ఏ పరిస్థితుల్లో మనం ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో, ఎలా ముందుకు వెళ్ళాలో, ఏ ప్రయత్నము ఎలా ప్రయత్నించాలో, జీవితంలో కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించాలో, ఇలా చాలా పరిస్థితులలో పిల్లల కొరకు, అన్నిటి కొరకు, భవిష్యత్తు కొరకు ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇప్పటికే మన సొంత ఆలోచన, సొంత తెలివి, సొంత జ్ఞానము వల్ల ఎంతో నష్టపోవడం మనం చూస్తూ ఉంటాం కదండి. కానీ చూడండి, దేవుని జ్ఞానము మరి దేవుడి జ్ఞానము మనలో ఆయన నింపి ఆయన జ్ఞానంతో మనల్ని అద్భుతంగా మరి నడిపించే దేవుడిగా ఉన్నారని ఉదయకాల సమయంలో మనల్ని అందరినీ బలముగా తన మాటల ద్వారా ముందుకు నడిపిస్తూ ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. మన జ్ఞానము వల్ల మనం మన జీవితాల్లో ముందుకు వెళ్ళలేమండి. ఒకానొక సమయంలో ఎక్కడో ఒకసారి ఒక్కొక్క దగ్గర మనం ఆగిపోవాల్సిందే. కానీ దేవుని జ్ఞానము మనకు మనోహరముగా ఉండి మనల్ని ముందుకు నడిపించే రీతిలో ఆయన తన జ్ఞానముతో నింపబోతున్నారు. అందుకని దేవుని సహాయం కోరిన దేవా, నీ జ్ఞానం నాకు కావాలయ్యా. అయ్యా, ఇదిగోండి నా హృదయంలో నీ జ్ఞానాన్ని నింపయ్యా. అయ్యా, చక్కని తెలివిని నాకు దయచేయండి ప్రభా. ఇదిగోండి మంచి మార్గాల్లో నేను వెళ్ళే కృపను దయచేయండి. అన్ని విషయాల్లో నాకు మీరే తోడుగా ఉండండి, బలముగా నడిపించండి, సహాయము చేయండి, కృప చూపించండి ప్రభా. అద్భుతాన్ని జరిగించండి ప్రభా. ఇంకను నడిపించమని ఎప్పుడైతే మనం అడుగుతామో అన్ని విషయాల్లో దేవుడు మనల్ని బలముగా నడిపించే దేవుడిగా ఉన్నారండి. ఈ ఉదయకాల సమయంలో ఎస్, ఇంతవరకు కూడా మరి మీ సొంత జ్ఞానముతో మీరు చాలా విషయాలు ఆగిపోయిన పరిస్థితిలో ఉన్నారేమో. కానీ దేవుడు అంటున్నారు, ఆయన జ్ఞానముతో మనల్ని మరి మన హృదయంలో ఆయన తన జ్ఞానాన్ని ఉంచి అద్భుతంగా మరి దేవుడు మనల్ని నడిపిస్తానని చక్కని మాటలు మాట్లాడుతుండగా దేవుని జ్ఞానముతో ముందుకు వెళ్దామండి. చూడండి, దేవుని జ్ఞానము ఏమి చేస్తుందంటే మనల్ని గొప్ప చేస్తుందండి. దేవుని జ్ఞానము మనం సంపాదించుకునే జీవితాలకు మన జీవితాలు ఉంటే ఏది సరైనది, ఏది మంచినది, ఏది క్షేమమైనది, ఏది లాభమైనది, ఏది మన జీవితాల్లో మరి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది, అవన్నీ కూడా దేవుడు మనకు మంచి రీతిలో బోధిస్తూ మనల్ని నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. లోక జ్ఞానము ఇప్పటికీ మనల్ని ముంచివేయడం మనం చూస్తూ ఉంటాం కదండి. లోక జ్ఞానం ఇప్పటికే చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనేటట్లుగా చేసింది. అందుకనే మనము దేవుని జ్ఞానం కోరుకునే వారిమిగా ఉంటూ ముందుకు సాగుటకు మరి దేవుడు చాలా అద్భుతకరమైన అవకాశాన్ని ఇచ్చారు. చక్కని మాటలతో ముందుకు సాగుదాం. ఒకవేళ భర్తని ఎలా నడిపించాలో, భార్యని ఎలా నడిపించాలో, పిల్లల విషయంలో ఏమి చేయాలి, డెసిషన్స్ అర్థం కావట్లేదా, దేవుణ్ణి అడగండి, దేవా సహాయం చేయమని. సుసన్నా వెస్లీ తన మరి బిడ్డల కొరకు ప్రార్థన చేశారండి. మరి సుసన్నా వెస్లీ గారు మరి భర్త ఆమెని పట్టించుకోక ఆమెను వదిలిపెట్టిన సమయంలో అంతమంది బిడ్డల్ని, 19 మంది బిడ్డల్ని ఆమె ఏం చేసిందంటే చక్కగా దేవుని మార్గంలో నడిపించింది. ఆమె తన బిడ్డలకి మంచి బోధను బోధించింది. ఎలాంటి బోధ అంటే దేవుని యందు ఎలా
మరి దేవుని మాటలతో ఎలా జీవితంలో భయము భక్తి కలిగిన వారిగా మరి ఉండాలి, ఏవి మంచి ఏవి చెడు, దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో, ఇలా దేవునిలో ముందుకు నడిపిస్తూ తన బిడ్డల కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేది. అలా తన జీవితంలో ఆమె తన బిడ్డల్ని మరి ప్రార్థన పూర్వకంగా నడిపించింది. వాక్యానుసారముగా మరి ఆమె నడవడంతో పాటు తన బిడ్డల్ని నడిపించింది. దేవుని జ్ఞానం, లోక జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానములో ముందుకు నడిపించింది. అందుకనే మరి ఇంగ్లాండ్ దేశంలో అద్భుతమైన సువార్తను ప్రకటించిన జాన్ వెస్లీ గారు మరి కుమారుడు తన తల్లి కొరకు, సుసన్న వెస్లీ గారి కొరకు ఒక ఇంటర్వ్యూలో ఇస్తున్న అద్భుతమైన సాక్ష్యం అండి. నా తల్లి వల్లనే, నా తల్లి ప్రార్థన వల్లనే, నా తల్లి నేర్పించిన భయభక్తుల వల్లనే ఆ దేవుని జ్ఞానములో నన్ను నడిపించింది. అందుకనే ఈ రోజున నేను ఈ చక్కని స్థితిలో ఉన్నానని సాక్ష్యం ఇచ్చారు. ఎస్, అందుకనే చూడండి, మనం గొప్పవారం అవ్వాలంటే దేవుని జ్ఞానం మనకు కావాలి. అందుకనే దేవుని జ్ఞానంలో ముందుకు సాగుదాం. ఆయన జ్ఞానం మన హృదయంలో చొచ్చుకొని మరి ఆయన తెలివి మనకు మనోహరముగా ఉండబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు పట్టుకొని ముందుకు సాగుతూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం, ప్రార్థిద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతకరమైన మీ మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్న ఉదయకాల సమయంలో విశేషకరమైన మీ మాటలు ఎంతగానో నెమ్మదిని, సమాధానాన్ని కలగచేస్తున్నాయి. అవునయ్యా, లోక జ్ఞానము కాదయ్యా, మీ జ్ఞానము మాకు కావాలి. లోక జ్ఞానము కాని ఒక సమయంలో మమ్మల్ని పడవేస్తుంది అయ్యా, మమ్మల్ని పతనం చేస్తుంది. కానీ మీ జ్ఞానం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మీ జ్ఞానముతో అయ్యా మమ్మల్ని నింపండి ప్రభా. భర్తని, భార్యని, పిల్లల్ని ఎలా నడిపించాలో మాకు చక్కని జ్ఞానాన్ని, తెలివిని మాకు దయచేయండి. మా హృదయంలో ఎల్లప్పుడూ మీ ప్రభా ఎదుగుని మీ మాటల్ని ఉంచుకొని బలముగా ముందుకు సాగట కృప చూపించండి. ఈ రోజు అంతట్లో మా ప్రియులందరికీ కృప కలుగుని గాక. మీ మాటలు పట్టుకుని బలంగా ముందుకు సాగట కృప చూపించండి. చేసిన ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి ప్రభా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడే ఉండండి అయ్యా. ఇదిగోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మీరు తోడే ఉండండి. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో అద్భుతం జరుగును గాక. ప్రతి కోర్ట్ కేసు సమస్య నుంచి విడుదల కలుగును గాక. ప్రతి భయంకరమైన పోరాటాల నుంచి విడుదల కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం దయచేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ బ్లెస్ చేయమని, కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అమలాపురంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఈ నెల 25వ తారీఖు నాడు నేను అమలాపురం ప్రాంతానికి వస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్కి మరి ఉదయం 9 గంటలకు మార్చి 25వ తారీఖు నాడు ఈ సభ జరగబోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, నిరుద్యోగంతో బాధపడుతున్నారా, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక కుటుంబాలుగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది అమలాపురంలో. కనుక గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. రేపు మార్చ్ 25వ తారీఖు అమలాపురంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్, దేవుని నామానికి మహిమ కలుగునగాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో సతమతం అయిపోతున్నారా, ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చి 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి,
మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31 తారీఖు. ప్రైజ్ ద లార్డ్.